ఓకే, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సక్సెస్ఫుల్, నెంబర్ 1 సక్సెస్ఫుల్. ఆమేన్. గ్రాండ్ సక్సెస్. సిమియోన్ కష్టార్జితాన్ని సమర్పించాలనుకున్నాడు. ఇచ్చినంత, చేయగలిగినంత ఆయన మందిరాన్ని చేసి, ఇప్పుడు కష్టార్జితాన్ని సమర్పించి 8 ఫ్యాన్లు నీట్గా ఎక్కడ వైర్ కనపడకుండా అన్నీ కూడా లోపల నుండే, స్లాబ్లో నుండే వచ్చేటట్లు చేశాడు. ఈ మాత్రం రేపు ఇంకా ఉంది, వర్క్ మిగిలి ఉంది. సో ఇది కూడా ఈరోజు వేయటం జరిగింది. కొత్తగా బోర్డు, ఇది పాత బోర్డు. ఇది ఎప్పుడుది? 2002వ సంవత్సరం ఇది. అప్పటి నుండి ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది. అంటే దాదాపుగా ఉన్నాయి. సో అద్భుతంగా ఈ యొక్క బోర్డు కూడా, ఇది పాతదే, కొంచెం 2-3 సంవత్సరాల క్రితం ఉంది. మళ్ళీ కొత్త బోర్డు వేస్తాం ఇక్కడ నీట్గా, అన్నిటి చక్కగా. ఈ వైర్లు కూడా పెట్టబోతున్నా, పెట్టు సరే, పెట్టేసి. సో అన్ని ఫ్యాన్లు చక్కగా నడుస్తామని గ్రాండ్ సక్సెస్ అయిపోయింది. మొత్తం ఫ్యాన్లన్నీ ఇవి కూడా అన్నీ కూడా నడుస్తూ ఉండి, ఒకసారి అన్నీ నడిపి సింగం, ఒకసారి అన్నీ నడిపిద్దాం. నడిపించి ఆఫ్ చేసేద్దాం. ఉండు. ఓకే, అన్నీ వేసేవా? ఆల్ ఫ్యాన్స్ ఆర్ రన్నింగ్ నౌ. దాదాపుగా ఫ్యాన్ వేయలేదు సింగం, స్విచ్ చేయలేదు అనుకుంటా. దాదాపుగా ఈ పైన కట్టినటువంటి 2014 నుండి నేటి వరకు ఫ్యానులు లేవు ఈ హాల్లో. 2014 నుండి చర్చిలో ఫ్యానులు లేవు. ఈరోజు అంటే దాదాపుగా టైం ఎంత అయింది? టైం చూస్తాను. టైం ఎంత అయింది సిమియోన్? దాదాపుగా 12 దాటింది. 12 దాటిపోయింది. సో ఈ టైం 12 బాబు అవుతుంది. అంటే మరుసటి రోజు ఆదివారం. మేము ఆదివారం ఉదయం వరకు ఆరాధన చేస్తూనే ఉన్నట్టు అర్థం. ఆరాధన అంటే వట్టి పాటలు పాడి స్తుతించటమే కాదు, దేవుని సేవ చేయటం కూడా, పనులు చేయటం కూడా, మందిరపు పనులు చేయటం మెయిన్గా, అది కూడా ఆరాధనే. అది కూడా ఆరాధన అని చెబుతున్నాను. అది ఆరాధన అని చెప్పట్లేదు, అదే ఆరాధన అని చెప్పట్లేదు. సో పనులు చేయటం కూడా ఆరాధనే. దేవునికి ఇష్టమైనటువంటి బలి మన హృదయం, దాని తర్వాత మన దేహం సజీవయాగంగా దేవునికి అర్పించాలి. సో ఈ దినము ఈ 22వ తారీఖు ఈరోజు సిమియోన్, తారీఖు 22 ఈరోజు 22వ తారీఖు సండే 22 ఈరోజు. ఇంకా లైట్లు లేవు. అటు చీకటికి ఎందుకు ఉందంటే ఇంకా లైట్లు ఫిట్ చేయలేము. అంటే మేము ఇన్ని సంవత్సరాలు లైట్లు లేకుండా, ఫ్యానులు లేకుండా 14 నుండి ఇప్పటి వరకు ఆరాధన చేశాం. సో దేవుడు మాకు తీసేనా దేవుడు మాకు ఇచ్చినటువంటి కృప కొరకు దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. దేవుడు ఈ దినం ఇచ్చాడు ఫ్యాన్ని. ఇంకా రేపటి దినం, ఎల్లుండి కానీ లైట్లు కూడా ఫిట్ చేయటం జరుగుతుంది. ఈ చిన్న బల్బులు పెట్టుకొని ఇంతకాలం ప్రభువుని ఆరాధించాం. సో ఎందుకు ఇలా చేసామంటే, ఈ లేనోళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళ శ్రమలో మేము పాలు పంపులు పొందాలి అనే ఒక ఆలోచన. ఎస్, వాళ్ళ శ్రమలో కూడా పాలు పంపులు పొందాలి. వాళ్ళకి కూడా మేము ఇవ్వగలిగిన కొంత అందరూ చేయలేము, కొంతమందికే. సో ఇదని మాకెంతో సంతోషం. దేవుని స్తోత్రం. ఫ్యాన్లన్నీ వచ్చినాయి, లైట్లు కూడా వస్తాయి, మేము నమ్ముతున్నాం. తర్వాత బండ్లు కూడా వస్తాయి, నమ్ముతున్నాం. తర్వాత కర్టన్స్ వస్తాయి, ఈ యొక్క పైన సీలింగ్ కూడా, పిఓపి కూడా వస్తుంది, నమ్ముతున్నాం. దేవుని స్తోత్రం. చక్కగా ప్రభువుని ఆరాధించి ఇంకెక్కువగా దేవుని కనపరచడానికి అన్ని విషయాల్లో దేవుడు సమృద్ధిగా కృపను అనుగ్రహించును గాక. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఎప్పుడో చెప్పాను కదా, ఎప్పుడో చేయగలను ఇవన్నీ. కానీ స్టెప్ బై స్టెప్, ఒకళ్ళు మన సహాయం చేసినాక మనం ఇంకో సహాయం తీసుకోవాలని.
సో అందుకని లేట్ అయ్యింది. నేను ఏసీతో కూడా ఇప్పుడే కాదు 14లోనే చేయగలిగేవాడిని అన్నిటినీ. ఆ సామర్థ్యతను ప్రభు నాకు ఇచ్చాడు. అవన్నీ కూడా మా సామర్థ్యతను మాకే వాడుకోకుండా అనేకులు మేలు కొరకు, మంచి కొరకు, సంతోషం కొరకు, సమాధానం కొరకు వాడటం జరిగింది. దేవుని స్తోత్రం. సో ఈ దినం నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. సిమియోను బట్టి కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాను. 12:15, 12:20 వరకు కూడా చేస్తాను. ఇంకా ఉంది, వర్క్ ఉంది, మీరు చూస్తున్నారు అక్కడ. రేపటి దినం ఆదివారం కాబట్టి కొంచెం కంప్లీట్ చేయాలని. సో 12:30 వరకు కూడా మేము వర్క్ చేస్తానే ఉండట్టు అర్థం అనమాట. ఇంకో పావు గంట 20 నిమిషాలు కూడా పని పడుతుంది. సో అన్నం తెలియలేదు, సిమియోను కూడా అన్నం తెలియలేదు. బైబిల్ సెలవిస్తోంది, భూదిగంత నివాసులారు నా వైపు చూసి రక్షణ పొందుడి, దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. యెషయా గ్రంథం 45:22. టర్న్ టు మీ అండ్ బీ సేవ్డ్ ఆల్ ద ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్ ఆర్ ద ఎర్త్. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ది అంటారు, ద అంటారు, కానీ ద ఎర్త్ అనాలి. అందుకే నేను చెబుతా ఉన్నాను. ఫర్ ఐ ఆమ్ గాడ్ అండ్ దేర్ ఈజ్ నో అదర్. టర్న్ టు మీ అండ్ బీ సేవ్డ్ ఆల్ ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్. ఫర్ ఐ ఆమ్ గాడ్ అండ్ దేర్ ఈజ్ నో అదర్. ఐజయా చాప్టర్ 45:24. హల్లెలూయా. ఏదైనా ఉదయకాలం మీకు వాక్యాన్ని ఇస్తా ఉన్నా, చదవండి, వినండి. దేవుడనైనా నీ దేవుడనైన యెహోవా, ఈ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో చేసిన పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను, తప్పు చదివారా, మళ్ళీ చదువుతా. నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. ద లార్డ్ యువర్ గాడ్ విల్ కీప్ విత్ యూ the covenant and the steadfast love. That means grace. Deuteronomy chapter 7:12. ద్వితీయోపదేశ కాండము 7:22. ప్రైజ్ ది లార్డ్. సో పిల్లారా, రాబోయే దినాల్లో చాలామంది శ్రమల దినాలని, తర్వాత గుడ్ ఫ్రైడే, ఈస్టర్ చేయబోతా ఉన్నారు. మేమైతే ప్రభువుని ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఒక దినం కాదు, 2 రోజులు, 2 దినాలు కాదు, రోజులన్నీ ప్రతిరోజు దేవుని స్తుతిస్తాం. దేవుని స్తోత్రం. ఈ దినం కూడా దేవుని స్తుతిస్తున్న అర్ధరాత్రి వేళ కూడా ఈ పనులు చక్కగా చేయటానికి దేవుడు కృపనిచ్చాడు. ఇంతవరకు దేవునికి వందనాలు చెల్లిస్తూ మేము మా ఆహారాన్ని కూడా మానుకొని పని చేస్తూ ఉన్నాం. మందిరం పని ఆపుకోవాలని తొందరగా సంతోషంతో చేస్తున్నాం, ఇష్టంగా చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ మందిరాల్ని, మీ యొక్క పిల్లల్ని, మీ పిల్లల భవిష్యత్తుని, జీవితాన్ని, ఉద్యోగాల్ని, అన్నిటిని కూడా, చదువుల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ అండ్ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ ఫైనాన్షియలీ, స్పిరిచువల్లీ, ఫిజికల్లీ, మెంటలీ, సోషలీ, ఎకనామికలీ, ఎమోషనలీ. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, బీ బ్లెస్డ్. Be blessed tonight, this midnight. God bless you all. Have a good and wonderful day. See you tomorrow morning in the church. Until then, take care. Good night. Have a wonderful sleep. Praise the Lord. Good night, Nana. God bless you. Praise the Lord. Hallelujah. Okay, work is going on. Hallelujah. Thank you, Jesus. Praise the Lord.